అన్నా నువ్వు ఇక్కడేం చేస్తున్నావే? నువ్వేందిరా గిట్లొచ్చినావు? నువ్వే కదా అన్న ఒక కథ చెప్తా అన్నావు, జర చెప్పరాదే. కథ గా కథ కాదు, గీ కథ కాదు, నా చెల్లి కథ చెప్తా, వింటవారా? స్వేచ్ఛ ఆడుతుంది, పాడుతుంది, బాగా చదువుతుంది, కానీ అడుగడుగున అవమానాల్ని మోసింది. మమత, నేను కూడా మీతో ఆడుకుంటాను. ఏమైంది బిడ్డ? ఎందుకలా ఏడుస్తున్నావు? నేను నీకోసమే కదా బిడ్డ ఇంత కష్టపడేది. దొరా గీయాలా మా ఇంటికి ఆయుధాలు ఇద్దా అని చెప్పిళ్ళు. నా గుమ్మం ముందుకొచ్చి నాతో మాట్లాడే ధైర్యం వచ్చినాదురా? నీకు చదివేందిరా? నా కొట్టంలోకి పనికి పంపు తిని బతుకుల్ని. ఏయ్ నిలబడు. నువ్వు మా పిల్లల మధ్యలో కూర్చోవడమే కాకుండా తిరిగి నాకు సమాధానం చెప్తావా? చివరికి ఏం చేసిందో తెలుసా? నువ్వు కన్న కలలు నిజం కావాలంటే కన్నీళ్లతో కాదు, ఈ కలంతో సాధ్యమవుతుంది. మర్యాద కాకి సవాలే అంటే మా అన్న అన్నంటుందిరా. అన్నంటే అది అన్న అంటుందంటే ఖచ్చితంగా వాడే. ఇంతంత కోరి ఏ అంటుందా? అన్న పేరు చెప్పనని నా కొట్టే. సరే నాన్న. అన్నా నీ చేతికి రక్తమైందన్నా. ఈ దారా పెన్ను పట్టుకొని రాస్తుంటే ఈ చేతిలో తెల్లగా ఉంటుండే, కత్తి పట్టుకొని రాసినే కదా, అందుకే ఈ రక్తలు ఇంకా ఆరలే. అయినా నువ్వు ఇసొంటి దగ్గరికి ఇంకోసారి రావద్దు బిడ్డ. సరే బడికి పోయి చదువుకోవాలి. చల్.